థ్యాంక్ యూ. హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందములకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఏంటంటే అధ్యయనం చేస్తున్నామంటే ఒక దాని గురించి తెలుసుకుంటున్నామంటే ఇంకన్నిటికీ అదే సూత్రము అన్నట్టుగా తెలుసుకోవాలి. మనం ఏదో ఒకటి దానికి సంబంధించి అది వేరండి, దీనికి సంబంధించి ఇది వేరు, ఇట్లా వందల రకాలు ఉంటాయి. దేనికి దానిదే వేరు వేరండి కాదు. ఇక్కడ మీరు ఏదైనా నేర్చుకోండి, ఏదైనా తెలుసుకోండి, అన్నిటికీ అది అప్లై అవుతుంది. అట్లాగా మనం అధ్యయనం చేయాలి ఎక్కడైనా ఎప్పుడైనా సరే. అట్లా మనం ఇప్పుడు చేస్తున్నాం. ఉదాహరణకు ఒక బైబిల్ పట్టుకున్నాం మనం, కానీ బైబిల్ ఒక్కటే కాదు మనకి. మొత్తం ఏ పవిత్ర గ్రంథమైనా ఇదే పద్ధతిలో, ఏ పురాణం చూసినా ఇదే పద్ధతిలో, ఏ వేదం చదివిన 4 వేదాలు 4 భాగాలుగా ఉన్నటువంటి వేదం చదివిన అట్లాగే మన నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళతో వ్యవహరించడంలో మన జీవిత సన్నివేశాలు మొత్తం అన్ని ఒకే సూత్రంలోకి వస్తాయి. దాన్నే మనము ద సీక్రెట్ డాక్ట్రిన్ గా చెప్పుకుంటున్నాం. రహస్య సత్య సూత్రం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇదంతా ఇబ్బందిగా ఉందని అనుకున్నాం. అంటే పైన తొడుగేశారు. కారులో వెళ్తుంటే నల్ల అద్దాలు నల్ల రంగుతో ఉన్నటువంటి అద్దాలు పెట్టేసినట్టు గ్లాసులు. సరే, ఇప్పుడు అవి తీసేశారు అనుకోండి. ఇట్లాగా కనపడకుండా ఉండేటట్టుగా చేస్తారు. అది కవర్ ఆర్ బ్లైండ్. పైన కప్పేసేసారనమాట మనకి తెలియకుండా. అవే అక్షరాలు, అవే పదాలు, అవే వాక్యాలు
కానీ మనం చదువుతుంటే ఒక రకమైన అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అంటే ఎట్లా పరిశీలిస్తాలి? ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవడైనా ఏదైతే ఉందో అది ఇక్కడ దొరుకుతుందేమో అని అన్వేషించాలి మనం. మన అన్వేషణ మనం ఎతకడం అంటే ఏమిటి? ఈ సమస్తానికి ఆధారమైంది. మనకి ఎక్కడెక్కడ ఏమి అంత అనేకముగా ఉంది గానీ, ఎక్కడ ఏమి దొరకటం లేదు మనకి. ఇక్కడేమన్నా దొరుకుతుందా? ఈ అక్షరంలో, ఈ పదంలో, ఈ వాక్యంలో అన్నట్టుగా వెతకాలి మనం. అప్పుడు వెతికితే దాంట్లో రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్న దైవము ఆ వెలుగు దర్శనమిస్తుందన్నమాట. ఇప్పుడు మనకేంటంటే ఎందుకని అట్లాగా చేశారు అంటే, దీని ప్రమాదాన్ని ఊహించి. అంటే దీనివల్ల నేరుగా ఇస్తే అర్థం జేసుకోరు. తెలిసిన దాన్ని నిర్లక్ష్యం జేస్తుంది మనస్సు. మనస్సెప్పుడు మన ఆలోచనంతా మనసుతోనే గదా! కాబట్టి మనస్సు యొక్క వ్యవహారం ఏంటంటే తెలిసినది మనకు బాగా తెలిసిందంటే నిర్లక్ష్యం జేస్తాం. మనం అందరికన్నా నిర్లక్ష్యం జేసేవాళ్ళెవరిని? తల్లిదండ్రులను నిర్లక్ష్యం జేస్తాం. మన తోబుట్టువులని నిర్లక్ష్యం జేస్తాం. మన ఫ్రెండ్స్‌ని లేకపోతే దూరంగా ఉన్న వాళ్ళని నమ్ముతాము. వీళ్ళనేమో కొంచెం దూరం బెట్టేస్తాం. ఎందుకంటే తెలుసు వీళ్ళు బాగా మనకి. అందుకని ఆ పక్కన బెట్టేస్తుంటాం మనం. పోనీ పూర్తిగా తెలియదు అంటే అది మనం రిసీవ్ చేసుకోం. అది అసలు మనకు అర్థం గాట్లేదు మనకెందుకులే అని జెప్పి దాన్ని తోసేస్తాం. తెలిసి తెలియనిది అన్నట్టుగా ఉంటేనే కొంచెం దాని వైపుకి తిరుగుతాం అన్నమాట. అందుకని వీళ్ళేం జేశారు నేరుగాను ఇవ్వలేదు. అట్లాగనే పూర్తిగా అసలు దాచేయలేదు. దీనికోసం ఒక చోటకి రావాలి మీరు ఆ హిమాలయ పర్వతాలకొస్తేనే, లేకపోతే ఇంకో చోటకొస్తేనే, లేకపోతే మీకు ఏం ప్రశ్నే లేదు అన్నది లేదక్కడ. మన ఎదురుగానే ఉంటాయి. మన ఎదురుగానే ఉంచారు ఈ మొత్తం పవిత్ర గ్రంథాలు. మన చేతుల్లోనే ఉన్నాయి. ఆ పవిత్ర గ్రంథాల్లోని వాక్యాలు మన ఎదురుగానే ఉన్నాయి. దాంట్లోనే ఉంచారు. అంటే మనం తిరగటము అక్కర్లేదన్నట్టుగానే వాళ్ళు చేశారు. ఉన్న చోటనే ఎతకండి. నేను కనిపిస్తాను నేను. ఉన్న చోట ఎతకండి అన్నట్లుగా చెప్పారనమాట. ఏ ఫేమస్ రబ్బీ మోజెస్ మయోమనైటిస్, ఏ జూయిష్ థియాలజియన్ అండ్ హిస్టారియన్. అంటే యూదు మతానికి సంబంధించినటువంటి థియాలజియన్, అలాగే హిస్టారియన్. అంటే చరిత్రకారుడైన మొత్తం ఆయన జీవితం అంతా ఏం చేశాడంటే, అసలు ఏంటి ఇది ఎలాగా జరిగింది? ఈ మతానికి సంబంధించినటువంటిది పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు కొన్ని చారిత్రక సంఘటనలు ఇచ్చారు గదా! వాటి గురించి ఎంతో పరిశోధన చేశాడాయన. ఇవన్నీ వాస్తవంగా జరిగినయా యథార్థంగా? లేకపోతే ఊహాకల్పితంగా పెట్టారా ఇక్కడ? అట్లాగా పరిశీలన చేశాడాయన. అలాగే ఈ థియాలజీ అనంటే వేదాంత శాస్త్రాన్ని అభ్యసించాడు. దాన్ని అధ్యయనం చేశాడాయన. థియాలజీ అనంటే ఎక్కువ భాగం క్రీస్తు మతానికి సంబంధించిందిగా ఉంటుంది. యూదు మతానికి సంబంధించిందిగా. అంటే భగవంతుడు ఇహలోకంలో ఆయన సంబంధాలు, ఈ విశ్వంతో ఆయనకున్న అనుబంధం గురించి అధ్యయనాన్ని థియాలజీ అనంటారనమాట. థియాలజీ అనంటే భగవంతుడికి ఈ సృష్టిగా ఉన్నటువంటి సంబంధం ఏంటి? వాటి గురించిన ఆలోచన, వాటి గురించిన పరిశీలన. అలా చేసే శాస్త్రాన్ని థియాలజీ అంటాము. చేసేవాళ్ళని థియాలజియన్ అంటాము. అలాగా ఈయనెవరనమాట? మోజెస్ మయోమెనడిస్. ఆయన జూయిష్ థియాలజియన్ అండ్ హిస్టారియన్. ఆయన ఏం రాస్తున్నాడంటే, ఎవ్రీ టైమ్ యూ ఫైండ్ ఇన్ అవర్ బుక్స్ ఏ టేల్. నేను కథగా కాకుండా చెప్పిన విషయం లేనే లేదు. పురాణాలు ఏమైనా తీసుకోండి మీరు. ఏ విషయాలు తీసుకున్నా గాని, పవిత్ర గ్రంథాల్లో ఎక్కడ ఏదున్నా గాని, ఎట్లా జెప్పారు? ఒక కథలాగా చెప్పారు.
ఒక చిన్న పిల్లవాడికి వాళ్ళ జేజమ్మ, లేతే అమ్మమ్మ, నాయనమ్మ ఒక కథ చెప్పినట్టుగా ముని మనవడికి ఒక కథ చెప్పినట్టుగా అలా కథలాగా చెప్పారు మనకి ప్రతి విషయాన్ని. యూ ఫైండ్ ఇన్ అవర్ బుక్స్ ఎ టేల్, ద రియాలిటీ ఆఫ్ విచ్ సీమ్స్ ఇంపాసిబుల్. మరి ఆ జేజమ్మకి చెప్పే కథలు మనకి నమ్మటానికి వీలుగా ఉంటాయా? ఏం లేదు. అన్ని దెయ్యాలు, భూతాలంటుంది. అవెవరో వచ్చారు వాళ్ళని ఎత్తుకొని పోయారంటుంది. ఇలా మాయమైపోయాడంటుంది. ఇట్లా రకరకాల కథలు. ఆ కథల్లో ఉన్నయన్నీ గూడా ఇంపాసిబుల్. ఏమాత్రము సాధ్యపడే అంశాలు కావవి. అవి జరగటానికి అవకాశమే లేదు అన్నట్టుగా ఉంటాయి మరి ఆ కథలు. ఆఫ్ విచ్ సీమ్స్ ఇంపాసిబుల్, ఎ స్టోరీ విచ్ ఈస్ రెపనెంట్ టు బోత్ రీజన్ అండ్ కామన్ సెన్స్. ఇట్లాగా కథలు గూడా ఎట్లాగుంటున్నాయి? రెపనెంట్, రిపగ్నెంట్. రిపగ్నెంట్ అంటే ప్రతికూలమైన, సమ్మతం లేని, ఇష్టం లేననమాట. వ్యతిరేకమైన అనమాట. ఎట్లాగా దేనికి వ్యతిరేకంగా ఉన్నాయి ఆ కథలన్నీ కూడా? ఏ స్టోరీ విచ్ ఈస్ రిపగ్నెంట్ టు బోత్ రీజన్ అండ్ కామన్ సెన్స్. మనము తర్కించడానికి, హేతువాదానికి చూద్దామా? సరిపడదది. దానికి అందదది. కారణం ఏంటి చూద్దామంటే, ఇది సబబుగా ఉందా లేదా? హేతుబద్ధంగా ఉందా లేదా? అని ఎతుకుదామా ఆ కథలో అంటే, ఏమీ మనకి ఆ కథ అందివ్వదు. అట్లా హేతుబద్ధమైనటువంటి వివరణని ఆ కథ మనకి ఇవ్వదు. దానికి తోడు అండ్ కామన్ సెన్స్ అంటే లోక జ్ఞానానికి సంబంధించి ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ప్రాయోగిత విజ్ఞత. అంటే అది కామన్ సెన్స్ అనేది కామన్ సెన్స్. అది అందరికీ పుట్టుకతోనే వచ్చేది. దానితో చూద్దామా? దానికి గూడా అది అందటం లేదు. ఇంగిత జ్ఞానం అంటాం గదా! అంటే మనకు ఆకలేస్తుంది. ఎవరు జెప్పారు? దానికేమన్నా మనం కాలేజీలో నేర్చుకున్నామా? హై స్కూళ్ళల్లో, కాలేజీల్లో బడులు సబ్జెక్ట్ బెట్టి తరగతుల్లో నేర్పారా మనకి? ఆకలి అంటే ఇది. ఆకలని ఇట్లాగా వస్తుంది. కాబట్టి ఆకలిని తీర్చుకోవడం ఇట్లాగా. ఇవన్నీ ఎక్కడ లేవు గదా! పుట్టినప్పుడే మనం పుట్టిన వెంటనే ఏం చేసాం? ఏడ్చాం. ఆకలేసింది ఏడ్చాం. పుట్టిన వెంటనే తెలుసు మనకు ఆకలి ఏంటి అనేది. అవన్నీ ఇంగిత జ్ఞానం కిందకొస్తాయి. ఎండ వేడిగా ఉంది బయట. వెంటనే చల్లదనం కోసం చూస్తాము. అది ఎక్కడ నేర్చుకున్నాం అది? ఏం లేదు. పక్షులు ఎగురుతున్నాయి. కొంచెం ఊహ రాంగానే ఎగురుతున్నాయి అవి. ఎవరు నేర్పారు వాటికి? బాతులు నీళ్ళలో ఈదుతున్నాయి. ఎవరు నేర్పారు వాటికి? ఇట్లాగా మనము ఇంకొకళ్ళు నేర్పాల్సిన అవసరం లేకుండా ఉన్న విషయాలు మనలో వందలు, వేలు ఉన్నాయి. అవన్నీ గూడా కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానంకి వస్తాయి. ఇంగిత జ్ఞానం అంటాం వాటిని. వాటితో మనం పోల్చి చూస్తే ఈ కథని, ఈ స్టోరీలని చూసామనుకోండి, దానికి అది అందట్లేదు. అటు రీజన్‌కి అందటం లేదు. హేతువాదానికి అతి హేతుబద్ధత ఏమీ లేదు దాంట్లో. విశ్లేషించడానికి ఏమీ లేదు. ఇట్లాగా కథలన్నీ గూడా వ్యతిరేకంగా ఉన్నాయి. టు బోత్ రీజన్ అండ్ కామన్ సెన్స్. దెన్ be sure that the tale contains a profound allegory. ఒక మాటలో చెప్పేసాడాయన. అంటే తన అనుభవ సారం మొత్తం ఈ వాక్యంలోకి తీసుకొచ్చాడు. జీవిత సత్యాన్ని చెప్పాడనమాట. ఈ కథలన్నీ మీరు విన్నారు గదా! మీరు వింటున్నారు గదా! ఈ పవిత్ర గ్రంథాల్లో చూస్తున్నారు గదా! చదువుతున్నారు గదా! ఈ పద్ధతిలో ఏదైనా కథ ఉంది అని మీ ఎదురుగా ఉండి మీకనిపిస్తే దాంట్లో ఏముంది? The tale contains a profound allegory. అంటే ఇది
కామన్ సెన్స్‌కి, రీజన్‌కి అందటం లేదు. అట్లాగే ఇంపాసిబుల్, అసాధ్యమైనటువంటిది, ఈ కథలు జరగటానికి అసలు వీలే లేదు అని ఏవైతే మీకు అనిపిస్తున్నాయో, ఆ కథల నిండా ఏముంది? ఆ కథ నిండా ప్రొఫౌండ్ ఎలిగరీ. లోతైన, అగాధమైనటువంటి, గంభీరమైనటువంటి, గూఢమైనటువంటి, చాలా ఎక్కువగా అనుభూతి చెందటానికి వీలైనటువంటిది ఒకటి ప్రొఫౌండ్ ఎలిగరీ. రూపకాలంకారము, దృష్టాంతంతో ఇచ్చిన కథలవి. తీసేయటానికి ఇచ్చిన కథలు కావు. మనకు అర్థం కాలేదు కాబట్టి మడిచి అవతల పారేయటానికి కాదు. అట్లాగ ఉంది అంటే కూర్చోండి అక్కడే ఇక. ఆ కథ దగ్గర కూర్చోండి ఇక. ఆ కథనే మరలా, మరలా చదువుతూ ఉండండి. వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఆ వెలుగు మనకి దర్శనమిస్తుంది. ఇప్పుడు అగ్ని ఎలాగా పుట్టింది? అరణి అని అంటాము. ఈ అగ్ని మనము రాయితో రాపాడిస్తే అరణి విద్య అని మనము వేదంలో వస్తుంటుంది మనకి. చెకుముకి రాయితో ఇట్లాగా ఆడిచ్చినప్పుడు నిప్పు రవ్వలొస్తాయి. ఆ రవ్వలతో ఈ దూదిని అంటించి దాంతో అప్పుడు యజ్ఞము మొదలు పెట్టేవాళ్ళు. ఇట్లా అరణి విద్య అంటే రాపాడించటం. అట్లాగా ఈ కథని మరలా, మరలా చదవండి. ఇప్పుడేమవుతుంది? ప్రొఫౌండ్ ఎలిగరీ. దాంట్లో నిగూఢముగా, రహస్యముగా, గంభీరంగా దాగి ఉన్నటువంటి మొత్తం ఆ వెలుగు మనకి దర్శనమవుతుంది. చూడండి ఎంత అనుభూతి చెందకపోతే ఆయన ఈ మాట చెప్పాడు చూడండి వాక్యము. ఒకే ఒక్క వాక్యంతో మొత్తం పవిత్ర గ్రంథాలన్నీ గూడా ఎట్లాగున్నాయి. మీకు అర్థం కాలేదు, ఇది అసాధ్యము, ఇది ఊహాకల్పితము అని ఏదైతే మీకు తెలుస్తుందో, మీకు అనిపిస్తూ ఉన్నదో అక్కడే కూర్చోండి. దాన్నే పట్టుకోండి. అక్కడి నుంచే మనకి ఆ వెలుగు అందుతుంది. దెన్ బి ష్యూర్, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. బి ష్యూర్ దట్ ద టేల్ కంటైన్స్ ఎ ప్రొఫౌండ్ ఎలిగరీ వైలింగ్ ఎ డీప్లీ మిస్టీరియస్ ట్రూత్. మొత్తం లోపల కప్పబడి ఉన్నది. పైనంతా ఆచ్ఛాదనతో కప్పబడి ఉన్నది. కాబట్టి ఆ ఆచ్ఛాదనని అంటే ఆ ఆచ్ఛాదన ద్వారానే మనం వెళ్ళటము. ఆచ్ఛాదన ఏమిటి? దాని యొక్క వ్యక్త రూపము. లోపల ఏదైతే దాగి ఉందని అనుకుంటున్నామో, రహస్యముగా, నిగూఢముగా దాగి ఉందని ఏదైతే అనుకుంటున్నామో, దాని యొక్క వ్యక్త రూపము ఈ ఆచ్ఛాదన. వెయిల్, ఈ తెర, ఈ దాచిపెట్టింది, పైన కప్పివేసింది. పైన కప్పివేసింది ఏంటది? దాని యొక్క వ్యక్త రూపం. కాబట్టి దీని ద్వారానే ఏదైతే కప్పబడి ఉందో, దాని ద్వారానే దేన్ని కప్పారో దాన్ని చారటం. కప్పబడిన ద్వారానే దేన్ని కప్పారో దాన్ని చారటం. Veiling a deeply mysterious truth, and the greater the absurdity of the latter, అంటే అక్షరాలు గాని, ఆ పదాలు గాని అబ్సర్డిటీ అంటే పూర్తిగా అసలు ఏమాత్రము పొంతన లేకుండా, అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా చెప్పారేంటి ఇట్లాగా అన్నట్టుగా ఉంటాయన్నమాట అవి. అసంగతంగా, అసంబద్ధంగా, పూర్తి అబద్ధం అన్నట్టు తెలిసిపోతుంటుంది మనకి. అది వాస్తవం కాదు, జరగదది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అబ్సర్డిటీ. అండ్ ద గ్రేటర్ ద అబ్సర్డిటీ, ఎంత ఎక్కువగా ఆ మాదిరిగా ఉంటే అంత ఎక్కువగా మనం దానికి దగ్గర అవ్వచ్చు. అంటే అంత ఎక్కువ ఉందన్నమాట అక్కడ వెలుగు.
ఎంత ఎక్కువ అసంబద్ధత ఉందో, ఎంత ఎక్కువ అబద్ధం ఉందో అక్కడ, ఆ అబద్ధం వెనకాల నిజమంత ఉంది. ద డీపర్ ద విజడమ్ ఆఫ్ ద స్పిరిట్. ఎంత లోతుగా ఉంటే అంతగా ఆ దైవం యొక్క వెలుగు. విజడమ్ జ్ఞానము. జ్ఞానము అంటే దైవము. తెలుసుకోవడం కాదు. ఏది తెలియబడితే సర్వము తెలియబడుతుందో అది అజ్ఞానము. జ్ఞానము అంటే దైవము. విజ్ఞానం అంటే దాని గురించి తెలుసుకోవటం. విజ్ఞానం ఎప్పుడు కూడా గురించి తెలుసుకోవడం. మన చుట్టూ ఉన్న వాటి గురించి అంటే ఆ రూపము గురించి తెలుసుకోవడం విజ్ఞానం కిందకొస్తుంది. విజ్ఞానము దేని గురించి తెలుసుకోవడానికి? ఆ విజడం అసలైనది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటానికి ఈ నాలెడ్జ్ పనికొస్తుంది. విజడం అనేటప్పటికల్లా నేరుగా ఇక దైవము. ద విజడమ్ ఆఫ్ ద స్పిరిట్. ఆ ఆత్మ ఏదైతే ఉందో పరమాత్మ తత్వం. దాని యొక్క వెలుగు అక్కడ నిండి ఉంటుంది. మీరు ఎంతగా ఈ కథ అసలు ఏమాత్రం సంబంధం లేదు. కా అని చెప్పి మనం చాలా ఎగతాళిగా చేస్తుంటాం చూడండి. ఎంత ఎగతాళిగా ఉంటే ఆ కథ అంతగా దాంట్లో సత్యము, దైవము, ఆ వెలుగు అక్కడ అంతగా ఉంది. ఒక్క మాటలో తేల్చేశాడు. మీకు ఎంత ఎగతాళిగా ఉంటే ఆ ఎగతాళిలోనే ఆ కథ పుక్కిటి పురాణాలు అంటాం. పుక్కిటి పురాణాలు. ఇంకేదో చెప్తున్నారు. ఈ నిజంగా అన్నట్టుగా కదా పురాణాలు, పవిత్ర గ్రంథాలు వీటిల్లో చెప్పబడ్డ ఏ కథ అయినా గాని మన క మ ఏది మన అమ్మమ్మలు, జేజమ్మలు మనవళ్ళకి, మనవరాళ్ళకి చెప్తున్న కథల్లాగా ఉంటాయి అన్నట్టుగా దాన్ని తోసిపారేస్తాం. ఏదో చిన్న పిల్లలకండి పాపం వాళ్ళకేది తోచక చెప్తుంటారు అన్నట్టుగా ఉంటుంది. కానీ అటువంటి వాటిలోనే ఎంతగా ఎగతాళిగా చేయబడితే అంతగా ఆ కథలోనే నిండుగా ఆ దైవం యొక్క వెలుగు ఉన్నది. సో దాన్ని వదలమాకండి. దాన్ని విసిరి పారేయమాకండి. ఇప్పుడు ఇట్లా మనకి మన నిత్య జీవితంలో కూడా ఇటువంటియే. ఎక్కడున్నా గాని ఇదే సూత్రాన్ని అప్లై చేయటం. మనం సత్యాన్వేషణలో ఉన్నాం. ఎక్కడ ఏ కొంచెం అవకాశం వచ్చినా ఉందా ఇక్కడ సత్యము అన్నట్టు చూడాలి మనం. అంతే వెంటనే అక్కడ సత్యం ఉంటుంది. ద టెస్టిమనీ ఆఫ్ ఎర్లీ అథారిటీస్. సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అంటే ఈ సమస్యకి మనకి కొంత పరిష్కారం దొరికింది. కాబట్టి ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని బట్టి మోజెస్ మయమోనిడస్ అంటే జూయిష్ థియాలజియన్ అండ్ హిస్టారియన్. Tale contains a profound allegory, veiling a deeply mysterious truth, and the greater the absurdity of the latter, the deeper the wisdom of the spirit. ఓకే. ద టెస్టిమనీ ఆఫ్ ఎర్లీ అథారిటీస్ అనేది మనం రేపు చెప్పుకుందాం. ఇప్పుడు ప్రాబ్లంకి మనకు కొంత సొల్యూషన్ దొరికింది. కాబట్టి మనం ఎక్కడ ఎతకాలి? ఈ ఏ కథలైతే మనకి అసాధ్యాలు అనిపిస్తున్నాయో, అసంబద్ధంగా కనిపిస్తున్నాయో, ఊహా కల్పితాలని అనిపిస్తున్నాయో, ఈ పురాణాల్లో ఉన్నటువంటి కథలన్నీ అదే పద్ధతిలో ఉన్నాయి. అట్లాగే పవిత్ర గ్రంథాల్లో ఉన్న కథలన్నీ అలాగే ఉన్నాయి. ఆ కథలోనే దాగి ఉన్నది అసలైన సత్యము. ఆ సత్యము యొక్క వ్యక్త రూపమే
ఆ కథల యొక్క బాహ్య రూపం. కాబట్టి ఈ బాహ్య రూపము గుండా ఆ సత్యాన్ని చేరటం మనం. అట్లా వాటిని అక్కడే పట్టుకోండి మీరు. దాన్ని తోసిపారేయకుండా. అంటే పైపైన ఆకారాల్ని, బాహ్యంగా ఉన్నటువంటి ఆకారాన్ని, రూపాల్ని వాళ్ళ వాళ్ళ ఆహ్, మనం వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ యొక్క మాట తీరుని ఇట్లాగా మనం అంచనా వేసి, బాహ్యంగా ఉన్నదాన్ని అంచనా వేసి, వాళ్ళకి దూరంగా పెట్టేసేస్తాం. దూరం అయిపోతుంటాం. అట్లా కాకుండా బాహ్యాకారంతోనే మనము ఆ అంతరంగికం ఉన్నటువంటి ఎందుకంటే బాహ్యమంతా ఏంటి? ఆ సత్యము యొక్క ఆంతరంగంగా ఏదైతే ఉందో, ఆ సత్యము యొక్క వ్యక్త రూపం. 2 చోట్ల ఉన్నది సత్యమే. కాపోతే బాహ్యంగా ఏంటంటే స్థూలానికి వచ్చి రావటంలో స్థితి భేదం చేత చాలా తక్కువ లక్షణాలతో వేరే ఇంకొక రకంగా కనిపిస్తుంటుంది మనకి. అసలైన దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది పూర్తి శక్తితో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనకి ఆ సత్యము దగ్గర, ఆ వెలుగు దగ్గర, దైవము దగ్గర. అది తేడా. ఆ దైవమే ఇక్కడ బాహ్య రూపంలో గూడా ఉంది. తర్వాత మనకి తెలియదేమిటి? దైవం తప్ప ఇంకొకటి లేదు. ఈ భావనతో మనకి మన ప్రతి కదలిక ఇట్లా నడుస్తూ ఉండాలి. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థాంక్ యూ ఆల్.